కృపగల దేవ, ప్రశస్తమైన మీ నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. దేశంలో ఎన్నో గొప్ప అలజడులు జరుగుతూ ఉన్నాయి. ప్రపంచమంతా కూడా ప్రభువా, దయచేసి నీ బిడ్డలమైనటువంటి మేము జరుగుతున్నటువంటి కార్యాలు, సూచనలను బట్టి తండ్రి, మీ యొక్క రాకడ సమీపిస్తుందని మేము విశ్వసిస్తున్నాం తండ్రి. అతి తొందరలో మీ రాక సంభవిస్తుందని తండ్రి. ఈ మధ్యకాలంలో ఎంతోమంది క్రైస్తవులకు వ్యతిరేకంగా ఎన్నో భయంకరమైన పనులు చేస్తూ ఉన్నారు. కొంతమంది డిబేట్ల పేరుతో ఒకరినొకరు ఎద్దేవా చేసుకుంటూ ఉన్నారు. దానివలన ఎవరికీ ప్రయోజనం లేదు. అయినా క్రైస్తవ్యం తండ్రి, నీ నామము దూషింపబడుతూ ఉంది. మీరేదైతే వద్దన్నారో ఆ పనులే చేస్తున్నారు. అటువంటి బిడ్డలతో మీరు మాట్లాడండి. మాకు వ్యతిరేకులైన వారిని మీరు క్షమించిన రీతిగా క్షమించుటకు సహాయం చేయండి. యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పాత గుమ్మమును బాగు చేయాలి అనే వాక్యాన్ని కిందటి రోజున విన్నాం. ఫిబ్రవరి మాసం 8వ తారీఖు 2026 ఆదివారం. నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనములో ఉన్న విషయాలు మీకు చెప్పడం జరిగాది. ప్రియులారా, దానిని బెసద్యా కుమారుడైన మెషెల్లామును దానికి దూలములను ఎత్తి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చిరి. 7వ వచనం, వారిని ఆనుకొని గిబియోనీయులను మిస్పావారును గిబియోనీయుడైన మెలాట్యాయును మెరోనోతీయుడైన యాదోనును ఏటి యువతలనున్న అధికారి న్యాయపీఠం ఉంచబడి ఉండు స్థలము వరకు బాగు చేసిరి. వారిని ఆనుకొని బంగారపు పనివారి సంబంధి అయిన హర్షాయా కుమారుడైన ఉజ్జియేలు బాగు చేయవాడై ఉండెను. అతని ఆనుకుని ఔషధ జ్ఞానియగు హనన్య పని జరుపుచుండెను. యెరూషలేము యొక్క వెడల్పు గోడ వరకు దానిని ఉండనిచ్చిరి. వారిని ఆనుకుని యెరూషలేములో సగము భాగమునకు అధిపతి అయిన హూరు కుమారుడైన రెఫాయా బాగు చేసెను. వారిని ఆనుకుని తన ఇంటికి ఎదురుగా హరూమపు కుమారుడైన యెదాయా బాగు చేశాడు. అతని ఆనుకొని అషబ్నేయ కుమారుడైన హట్టూషు పని జరుపువాడై ఉండెను. 2వ భాగమును అగ్నిగుండముల గోపురమును హరీము కుమారుడైన మల్కీయాయును పహత్మోయాబు కుమారుడైన హషుబును బాగు చేసిరి. ప్రియులారా, గమనించాలి, ఇందులో బంగారపు పని చేసేవారు ఉన్నారు, ఔషధపు పని చేసేవారు ఉన్నారు. ఈ రీతిగా రకరకాల పని చేసే ప్రతి వారు కూడా ఒకరిని ఒకరు ఆనుకొని యెరూషలేము పట్టణమును వారు బాగు చేయడం ప్రారంభించారు. ప్రియులారా, బాగా వినాలి. 12వ వచనం, వారిని ఆనుకొని యెరూషలేములో సగము అధిపతి అయిన హల్లోహేషు కుమారుడైన షల్లూమును అతని కుమార్తెలను బాగు చేశారు. లోయ ద్వారమును హానూనును
జానోహ కాపురస్తులను బాగు చేసి కట్టిన తరువాత దానికి తలుపులను, తాళములను, గడియలను అమర్చిరి. ఇదియుగాక పెంట ద్వారము వరకుండు గోడ 1000 మూరల దనుక వారు కట్టిరి అని వాక్యము సెలవిస్తుంది. ప్రియులరా, గమనించవలసిన విషయం, ఇక్కడ లోయ ద్వారము అనేది ఒకటి ఉంది. దేవుని పిల్లలైన మనము ఆలోచించవలసిన విషయం, లోయ ద్వారము తరువాత పెంట ద్వారము అని కూడా ఉంది. ప్రభు పిల్లలుగా మనము గమనించవలసిన విషయం, దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ప్రియులరా, ఈ గుమ్మములన్నింటినీ కూడా బాగు చేయటానికి అనేక మంది ఒకరిని ఒకరు ఆనుకొని పనిచేస్తూ వచ్చారు. ప్రభు పిల్లలం ఈ రోజున మన ఇంటిని కట్టుకోవటానికి కానీ, లేక మన సంఘాన్ని కట్టుకోవటానికి కానీ, ఇంట్లో ఉన్న ప్రతివారు కూడా ఒకరిని ఒకరు ఆనుకొని పని చేయడం నేర్చుకోవాలి. భార్య భర్తతో, తరువాత పిల్లలు తల్లిదండ్రులతో ఈ రీతిగా ఒకరిని ఒకరు ఆనుకుంటేనే ఇంటిని కట్టుకోవటానికి ఒక అవకాశము ఉంటుంది. చాలామంది జీవితాలలో ఒకరిని ఒకరు ఆనుకోక కుటుంబాలు పాడైపోతాయి. కుటుంబ వ్యవస్థ నాశనం అయిపోతుంది. ప్రభు పిల్లలుగా మీకు నా మనవి, దయచేసి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వారు కూడా, సంఘం కూడా ఒకరిని ఒకరు ఆనుకొని పని చేసుకోవాలి. సంఘ కాపరితో పాటు సంఘ పెద్దలు, సంఘ పెద్దలతో పాటు విశ్వాసులు ఒకరిని ఒకరు ఆనుకొని పనిచేసే బిడ్డలుగా ఉండాలి. అప్పుడే లోయ గుమ్మమైన, పెంట గుమ్మమైన, ఎటువంటిదైనా మత్స్య గుమ్మమైన ఏదైనా మనము దాన్ని చక్కగా నిలబెట్టగలం, దానికి తాళం వేయగలం. అది తిరిగి పునర్నిర్మాణం అవ్వటానికి అవకాశాలు ఉంటాయి. చాలామంది బాగా చదువుకున్నవారే, తెలివితేటలు ఉన్నవారే, అయినా చాలామంది వ్యక్తులు ఆ సర్వశక్తిమంతుడైన దేవుని యందు భయభక్తులు కలిగి ఒకరిని ఒకరు ఆనుకుని పనిచేయడం కొదువైపోయాది. కొన్ని సంఘాలు ఒకరిని ఒకరు ఆనుకొని పనిచేయడం వలన సంఘాలు ఎంతో గొప్పగా అభివృద్ధి చెందాయి. కొన్ని కుటుంబాలు ఒకరిని ఒకరు ఆనుకొని జీవించడం వలన కుటుంబాలు కూడా పటిష్టంగా చాలా గొప్పగా అభివృద్ధి చెందుతూ వచ్చాయి. ఈ రోజున ప్రభు పిల్లలుగా మీకు నా మనవి, మీ కుటుంబాలలో చీలికలు, సంఘాలలో చీలికలుంటే ఏ రీతిగా అది పునర్నిర్మాణం అవుతుంది, ఏ రీతిగా అది కట్టబడుతుంది, ఏ రీతిగా దానికి తలుపులను ఏర్పాటు చేయగలం, వాటికి తాళాలు వేసి బయట ఉన్నవి లోపలికి రాకుండా, లోపలున్నవి బయటికి పోకుండా ఏ రీతిగా చేయగలం. ప్రభు పిల్లలుగా ప్రతి వారు జాగ్రత్తగా ఆలోచించాలి. సర్వశక్తిమంతుడైన దేవుని పిల్లలైన మనము ఒకరితో ఒకరు కలిసి జీవించడం, కలిసి పనిచేయడం నేర్చుకోవాలి. దీనికి కావలసిన క్షమాగుణం ఎంతో అవసరం, ప్రేమ ఎంతో అవసరం, తగ్గించుకోవడం కూడా ఎంతో అవసరం. కాబట్టి ప్రభు పిల్లలు ప్రభుల వారిని ప్రార్థించేటప్పుడు
ఇంటిని కట్టండి ప్రభా, ఈ సంఘమును కట్టండి, ఈ దేశమును బాగు చేయండి. ఇలాంటివి మనం చేస్తూ ఉంటాం. చాలా గొప్ప సమాచారం. ఆ మాటలు మనం ప్రార్థించేటప్పుడు అది నిజంగానే ప్రభు ఆలకిస్తాడైతే మనలో ఉండవలసిన దైవీకమైన ప్రేమ, ఆ తగ్గింపు, క్షమాగుణం, లోబడేతనం ఇవి మనలో లేకపోతే ప్రభుల వారు ఏ రీతిగా మనం చేసే పనిని అభివృద్ధి చేయగలడు, మన కుటుంబాన్ని కట్టగలడు, మన సంఘాన్ని కట్టగలడు. ఆలోచించండి. దేవుని కృప ద్వారా 13వ వచనం వరకు చదువుకున్నాం. బాగా ఆలోచించి ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమెన్. ఆమెన్.